రెండు వేపులా పదునుండే కత్తి. మన కత్తికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి. ఖడ్గం అంటారు, కరవాలం అంటారు. రెండు వేరండి. మామూలుగా చెప్పొచ్చు, కానీ విశేషం ఉంది. కరవాలం అంటే ఒకవైపే అంచు ఉంటుంది, పదునుగా ఉంటుంది, రెండో వైపు మొండిగా ఉంటుంది. ఖడ్గం అంటే రెండు వేపులా అంచు. అంచేత ఖడ్గంతో నరికాడు అంటే వాడు దాటి తప్పించుకోలేడు. ఒక దెబ్బ ఇటువైపు కాకపోతే అటువైపైనా తగులుతుంది. కరవాలం అంటే వరలోంచి తీస్తారు ఇలాగ. దానికి ఎప్పుడు ఒక అంచే పదునుగా ఉంటుంది, రెండో అంచు మామూలుగా మొండిగా ఉంటుంది. ఖడ్గం అలా కాదు, రెండు వేపులా పదునుగా ఉంటుంది. అంచేత కరవాలం ముఖ్యం కాదు మనకి, ఖడ్గం ముఖ్యం. అలాంటిది ఈ కామం ఉందే, అది ఖడ్గం, రెండు వేపులా పదునుగా ఉంటుంది. నువ్వు సరిగ్గా వినియోగించుకుంటే జీవితానికి ఉపయోగపడుతుంది, లేకపోతే మన తలే తెగిపోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. అలాంటి కామవాంఛని నియంత్రించండి, నియంత్రించండి. ఇది సక్రమంగా ఉండేలా చేయండి, సక్రమంగా ఉండేలా చేయండి. అప్పుడు అది యజ్ఞం అవుతుందని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. మరో చోట ఈ మాట ఉండదు మీకు.